నరేంద్ర మోడీ గారి మీద దేశ ప్రజలకి ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉండిద్ది అనడానికి ఇది ఒక ఉదాహరణనే చెప్పాలి. అయితే మ్యాటర్ ఏం జరిగింది భయ్య అంటే, గుజరాత్ భావనగర్ ఉంది కదా, అక్కడ ఒక సభ జరిగిందనమాట. ఆ సభలో నరేంద్ర మోడీ గారు ఒక పక్క నుంచి స్పీచ్ ఇస్తా ఉన్నారు, ఇంకో పక్కన చూసుకుంటేనే ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఏం చేశాడు, అంతకుముందు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో మోడీ గారి చిత్రపటాన్ని ఒకటి గీయడం జరిగిందనమాట. సో అతను ఒక డ్రాయింగ్ వేసాడు. అయితే మరి ఆ డ్రాయింగ్ వేసిన దాన్ని మరి అటువైపు నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇస్తూ ఉంటే చాలా కష్టపడ్డారు ఆయనకి చూపిద్దామని చెప్పేసి. సో మరి దాన్ని నరేంద్ర మోడీ గారు ఒక పక్క నుంచి గమనించారు, ఏంది ఈ చిన్నపిల్లవాడు మరి ఈ విధంగా డ్రాయింగ్ని చూపిస్తున్నాడు అని చెప్పేసి గమనించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి చెప్పాడు. మరి ఆ బాలుడు ఏదో మరి ఆ చిత్రపటాన్ని చూపిస్తా ఉన్నాడు, ఏంది ఒకసారి తీసుకొని రా అని చెప్పేసి సెక్యూరిటీకి చెప్తే ఆ సెక్యూరిటీ వచ్చి తీసుకొచ్చి మోడీ గారికి ఇచ్చారనమాట. సో మరి ఎప్పుడైతే మోడీ గారు అది అందుకున్నారో వెంటనే ఆ బాలుడు అసలు కన్నీటి పర్యంతం అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే అంత మోడీ గారిని అంతగా అభిమానిస్తున్నప్పుడు ఆయన దాన్ని గుర్తించినప్పుడు ఆ ఉండే ఆనందం వేరే లెవెల్లో ఉండేది కదా. సో మరి దీంతో తను ఆనంద బాష్పాలు కురిపించాడనే చెప్పాలి ఆ చిన్నపిల్లడు. సో అందుకని చెప్పేసి దీని గురించి మరి మోడీ గారు కూడా మాట్లాడి ఏమన్నారంటే, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, సో దీని గురించి నేను మళ్ళీ నీకు తిరిగి లేఖ రాస్తానని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాని తర్వాత మోడీ గారు ఒకటే చెప్తున్నారు, మరి ఇప్పుడు నేను చూసుకుంటే పిఎం అయ్యాను, ఇదైనా సరే నాకు పెద్ద ఆనందం ఇవ్వకపోవచ్చు, కానీ ఈ చిన్న పిల్లల నుంచి వచ్చే ప్రేమ ఏదైతే ఉందో సో దీనికి మించిన సంతోషం జీవితంలో ఇంకా వేరేది ఏది కూడా ఇవ్వదు నాకు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట.